రైతు రుణమాఫీపై మేడ్చల్ శామీర్పేట్ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా ర్యాలీ నిర్వహించిన నాయకులు ఇలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మేడ్చల్ మండలం ఉమ్మడి శామీర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడ్చల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఉమ్మడి మేడ్చల్ శామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అరకొర మందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇచ్చామని కొంతమంది రుణమాఫీ చేసి రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడ్చల్ ఉమ్మడి శామీర్పేట్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై రుణమాఫీ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురా నాయనా వద్దురా నాయనా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అంటే రైతుల పక్షపాతి అయి ఉండాలి. గతంలో కేసీఆర్ గారు రైతులను ఏనాడు కూడా కంట తడి పెట్టకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ అంటే అంతకు మించి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈరోజు ఏం చేశారు? ఇప్పుడే మా రాజమల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మరి మండలంలో 1400 మంది రైతులు ఉంటే మరి 900 మంది ఏం అన్యాయం చేశారు మీకు? 900 మందికి ఎందుకు రుణమాఫీ కాలేదు? నా పరిస్థితికి వస్తే నేనే 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు 2 లక్షల రుణమాఫీ చేశారు? మాట తప్పితే రైతులు కోరు. రానున్న రోజుల్లో మీకు కొద్ది రోజుల్లోనే మరి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ ఎలక్షన్లనే తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున రైతులు మరి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుండి మేడ్చల్ మున్సిపాలిటీ నుండి మా మేడ్చల్ మండల్ రూరల్ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రైతే. మీరు ఏదో కార్యకర్తలు కావాలని మట్టి జల్లి మాయ చేసి ఆ ఆలోచన మాకు ఉండదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ 6 హామీలలో ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ హామీ కూడా నెరవేర్చలే. ప్రజలందరూ గమనిస్తారు. ఈ 8 నెలలలో ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయమే వచ్చింది. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. ఎక్కడ పోయి అడిగినా మాకు సారే కావాలి, కేసీఆరే కావాలని ప్రతి రైతు అంటుండు. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దేడ్చిన యువతం ఉండదు అని మీకు తెలుసు. మరి ప్రజలను ఇబ్బంది పెట్టి మరి మాట తప్పిన మాటలు పెట్టి రైతులకు ఆకాంక్షలు పెట్టి ఐటీ కడితే ఇయ్యం, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇయ్యం, అది ఏదో ముందే చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేయము, ఐటీ కట్టిన వాళ్ళకు రుణమాఫీ చేయమని ముందే చెప్పాలి. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అంటివి ఈరోజు రైతులను నడ్డిసే పెడితివి. ఎందుకంటే నువ్వు రుణం మాఫీ చేయకపోతేవి అక్కడ రైతులకు వడ్డీ పెరగబట్టే. మరి రైతు ఏం కావాలి? రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మా మేడ్చల్ ఉమ్మడి మండలం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి మండలం నుంచి రైతుల రుణమాఫీ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహమే అనుకోండి. వాళ్ళు ఏదేదో చెప్పి 100కి 100 వాళ్ళు అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదో అక్కడక్కడ కొంతమంది చేసి ప్రతి కుటుంబానికి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఏదో మా మండల్లో మొత్తము 1400 మంది రైతులు ఉంటే కేవలం 500 మంది మాత్రమే రుణమాఫీ అయింది. చాలామంది ఇంకా ఎలిజిబిలిటీ ఉన్నారు, కానీ ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ రుణమాఫీ కావి టెక్నికల్ ప్రాబ్లం అని అదే అని చెప్తున్నారు. కాబట్టి వాటికి ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది, మీరు ఎలాగైనా సరే
ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినప్పుడే వరకు మా యొక్క ధర్నా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.